Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 802 points down ay 71,140 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 215 పాయింట్స్ డౌన్ ay 21,522 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 74 పాయింట్స్ డౌన్ ay 45,368 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఇంతలా ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ రిలయన్స్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్. కేవలం ఈ మూడు స్టాక్స్ కలిపే ఇవాళ నిఫ్టీ ఫాల్ లో మోర్ దెన్ 50% దగ్గరగా ఫాల్ ని కాంట్రిబ్యూట్ చేశాయి. అండ్ ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ అంతలా పెరిగినప్పుడు 21,750 దగ్గరకు వచ్చింది. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రీవియస్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈవెన్ జనవరి 16 హై నుంచి జనవరి 24 ఫాల్ వరకు మీరు ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేసిన 21,750 అరౌండ్ 61.8% రిట్రేస్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు బులిష్ గా లేని వాళ్ళు ఈ పాయింట్ లో బులిష్ గా మార్కెట్ ని చూడడం లాజిక్ లేదు. వన్ డే అబోవ్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వాలి 21,750 అబోవ్ అని అనుకున్నాం. అండ్ ఇవాళ ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది అండ్ ఆ లెవెల్ అబోనే అవుతున్నా అక్కడి నుంచి కాన్స్టెంట్ గా రెసిస్టెన్స్ దగ్గర నుంచి వస్తున్న రిజెక్షన్స్ అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ ని తీసుకొస్తున్నాయి. ఇది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బికాస్ నిన్నటి వీడియోలో నేను ట్రాప్ అనే వర్డ్ యూస్ చేశాను. ఈ రోజు మార్కెట్ ఇంతలా పెరిగింది, ఈ మార్కెట్ ట్రాప్ లో పడకండి అని. నేను ఎప్పుడెప్పుడైతే మీకు అలా ట్రాప్ అని మెన్షన్ చేస్తుంటానో దాని మీనింగ్ ని అండ్ నా ఇంటెన్షన్ ని ఇవాల్టి వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ జస్ట్ ఫర్ వ్యూస్ నేను ఆ ట్రాప్ ని యూస్ చేస్తుంటాను. బికాస్ దీనికి ముందుంటున్న ప్రీవియస్ వీడియోస్ ని చూడండి. ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ అని, లేకపోతే ఏదైనా అలర్ట్ ని ఇవ్వాలనుకుంటే ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఈ డేట్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా జాగ్రత్త అని చెప్పాలంటే అలర్ట్స్ అని వీటి రిలేటెడ్ గా మెన్షన్ చేస్తుంటాను. బట్ ట్రాప్ అంటున్నానంటే మాత్రం దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్స్ ని ఇవాల్టి వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీ మైండ్స్ లో కూడా ఫర్దర్ గా నేను ఆ వర్డ్ ని యూస్ చేస్తున్నప్పుడు ఏం మెన్షన్ చేస్తుంటా అన్నది క్లారిటీ ఉంటుంది. బట్ దాని గురించి మాట్లాడుకునే ముందు గ్లోబల్ గా జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ సినారియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. గత 24 గంటల్లో గ్లోబల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ పరంగా ఒక చిన్న స్పార్క్ స్టార్ట్ అవుతున్నట్లయితే అర్థమవుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందనే భయాలు మనకి క్రియేట్ అవుతాయి కదా. బికాస్ ఏ పెద్ద యుద్ధం అయినా చిన్న చిన్న స్పార్క్స్ ఆర్ చిన్న చిన్న క్లాషెస్ తోనే స్టార్ట్ అవుతాయి. అలా జోర్డాన్ లో ఉంటున్న యుఎస్ ఆర్మీ పై ఒక డ్రోన్ అటాక్ చేస్తూ ముగ్గురు యుఎస్ సోల్జర్స్, అమెరికన్ సోల్జర్స్ ఒక ప్రాణాలు తీసుకుంది. అండ్ 30కి పైగా యుఎస్ సోల్జర్స్ ఇందులో గాయపడ్డారు. అండ్ ఆ అటాక్ బ్యాక్ ఉంటున్నది ఇరాన్ వాళ్ళు. కాబట్టి బైడెన్ గారిపై, ప్రస్తుత యుఎస్ ప్రెసిడెంట్ పై ఒక స్ట్రాంగ్ ప్రెషర్ అయితే ఉంది. ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇవ్వకుంటే యుఎస్ మీద అటాక్ చేసిన యుఎస్ రెస్పాండ్ అవ్వలేదని అలా నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా యుఎస్ ఈ దాడికి రెస్పాండ్ అవ్వాలనేలా ఒక స్ట్రాంగ్ ప్రెషర్ అయితే ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ పైన అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ అయితే జస్ట్ ఇరాన్ మీదే రెస్పాండ్ అయితే ఇరాన్ కి సపోర్ట్ గా ఇంకెవరైనా ఉంటారా, ఆర్ అసలు ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఆ రెస్పాన్స్ తర్వాత చోటు చేసుకునే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏ మేరకు గ్లోబల్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేస్తాయి, పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీరు గమనించండి, క్రూడ్ ఆయిల్ 4 to 5% దగ్గరగా జస్ట్ అలా పెరిగిపోయింది. దానికి ప్రధాన కారణం ఇలా వీళ్ళ మధ్యలో ఉంటున్న క్లాషెస్. ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్ని ఒకవేళ రీసెంట్ గా ఇజ్రాయెల్ అలాగే గాజా మధ్యలో ఉంటున్న ఇష్యూ అప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఒక చిన్న అసంతృప్తి యుఎస్ చేస్తున్న చర్యలపై వాళ్ళు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుండడం. ఇప్పుడు ఒకవేళ యుఎస్ వాళ్ళు ఇలా రెస్పాండ్ అయితే మేబీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారేమో. అలా రెస్పాండ్ అయితే ఇంకేదైనా వైడర్ వార్ చోటు చేసుకుంటుందనే ఒక ఉద్దేశంతో కూడా ఇక్కడ కూడా మీరు గమనించొచ్చు, ట్రిగ్గరింగ్ ఏ వైడర్ వార్ విత్ ఇరాన్. దాని గురించే యుఎస్ ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. బట్ ఎంత వరకు ఇది వెళ్తుంది, యుఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. సరే, ఇప్పుడు దాని కారణంగా మార్కెట్స్ పడ్డాయా? అసలు కాదు. బికాస్ నిన్న యుఎస్ మార్కెట్స్ ని చూడండి, ప్రీవియస్ గా యుఎస్ మార్కెట్స్ ని చూడండి, ఎక్కడ వాటి కారణంగా గ్లోబల్ గా జరుగుతున్న ఈ అన్సర్టనిటీస్ కారణంగా యుఎస్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వలేదు. బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అయ్యాయి. అండ్ ఈవెన్ హై ఫ్రీక్వెన్సీ డేటా పాయింట్స్ లో కూడా, గ్లోబల్ గా ఉంటున్న పాయింట్స్ లో కూడా పెద్ద చేంజెస్ ఏం కనిపించకపోతూ ఉండడం. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ రెస్పాన్స్ ని మనం జస్ట్ బికాస్ మన దగ్గర ఒక రీజన్ ఉంది కాబట్టి మార్కెట్ లో నెగిటివ్ ఫాల్ అయితే ఇది మాట్లాడుకోవడానికి ఒక పాయింట్ ఉంది కాబట్టి దానికి ఇవ్వలేం. బికాస్ దానికి ఇవ్వాలంటే ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ఫాల్ వచ్చి ఉండాలి. రిలయన్స్ నిన్నంతా పెరిగింది కాబట్టి ఇవాళ కొంత పడింది. బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ నెంబర్స్ ఉన్నాయి, ఆ అన్సర్టనిటీ కొంతవరకు ప్లే అయ్యుండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టెక్నికల్ గా నిఫ్టీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తూ ఉండడం, షార్టింగ్ ఆపర్చునిటీస్ కూడా ఇండెక్స్ బేస్డ్ బాస్కెట్ లెవెల్ సెల్లింగ్ కనిపించుండొచ్చు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ ని మార్కెట్ ఫాల్ కి ప్రధానంగా చూస్తున్నాను. బికాస్ అంత ఫియర్ కారణంగా మార్కెట్స్ ఫాల్ అయి ఉండాలంటే మిడ్ క్యాప్స్ భారీగా ఫాల్ అయి ఉండాలి అండ్ స్మాల్ క్యాప్స్ కూడా. బట్ స్మాల్ క్యాప్స్ ఏమో పాజిటివ్ లో ఉన్నాయి 0.2%. కాబట్టి ఇవాల్టి ఫాల్ గ్లోబల్ గా ఉంటున్న ఈ అన్సర్టనిటీకి లింక్ లేదు. కాకపోతే దీన్ని మనం ట్రాక్ చేయాలి, అలా వదిలేయడానికి లేదు. యుఎస్ ఎలా రెస్పాండ్ అవుతుంది, తర్వాత దానికి ఇరాన్ నుంచి ఎలాంటి రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ ఇరాన్ కి ఎవరు సపోర్ట్ చేయనున్నారు, వీటిని మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఎప్పుడైనా నేను ట్రాప్ అనే వర్డ్ ని యూస్ చేస్తున్నాను అనుకోండి, లెట్స్ సే ఇవాళ కూడా నేను మార్కెట్ రిలేటెడ్ గా ట్రాప్ అనే భావిస్తాను. ఎందుకు ఈ ట్రాప్ అనే వర్డ్ అంటున్నానంటే, మార్కెట్ ఇవాళ ఫాల్ అయింది పక్కకు తీసేయండి, ఇంతలా పెరిగాక 4
400 పాయింట్స్ పెరిగాక యూజువల్ గా రీటైలర్స్ మైండ్ సెట్ మంది ఎలా ఉంటుంది, 400 పాయింట్లు పెరిగినప్పుడు ఇంకొక 200 ఇంకొక 100 పెరగదా అని కాల్స్ ని బై చేయడం, పుట్ ని సెల్ చేయడం ఒక యాక్టివిటీ ఉంటుంది. బట్ ఉంటున్నది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒక్క రోజు మనం ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయితే కన్ఫర్మేషన్ తీసుకుంటే తర్వాత మార్కెట్ ని అప్ సైడ్ ప్లే చేయొచ్చు కదా. లైక్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ గా చాలా టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. లైక్ రీసెంట్ డేస్ లో కూడా ఇలా కంటిన్యూస్ గా రెసిస్టెన్స్ ఇక్కడ ఫేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ క్రాసింగ్ దిస్ లెవెల్ మనకి మార్కెట్ లో ఒక మంచి అప్ మూవ్ కనిపించింది. కానీ ప్రీవియస్ గా మార్కెట్ పెరుగుతుంది కదా, ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఉంటున్న ఈ క్లోజింగ్ ని సీరియస్ తీసుకోవద్దు, ఇది హవర్లీ క్యాండిల్ కాబట్టి నేను డైలీ క్లోజింగ్ గురించి చెప్తున్నాను. అలా చూస్తున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరికి ఇలా మార్కెట్ ర్యాలీ అవుతున్న ప్రతిసారి ఇక మార్కెట్ ఇంకా పెరిగిపోతుందని అనుకునే ముందు ఈ డాటెడ్ లైన్, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లైన్ అబౌవ్ మార్కెట్ ని వన్ డే క్లోజింగ్ కి మనం ఇచ్చినా నిజంగా మార్కెట్ ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవుతుంటే ఒక గుడ్ అప్ మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ అప్పుడు మార్కెట్ ని బులిష్ గా చూడొచ్చు. నేను రీసెంట్ డేస్ లో కూడా HDFC బ్యాంక్ అప్డేట్ వచ్చినప్పుడు చెప్పాను, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఈ లెవెల్ మార్కెట్ క్రాస్ అవ్వకుండా నేను మార్కెట్ ని బులిష్ గా చూడను. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినా మళ్ళీ మార్కెట్ అనదర్ ఇంకొక 250 పాయింట్ రేంజ్ లో ఈ 21,500 to 21,750 ఈ రేంజ్ లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను తప్పితే ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ వన్ డే క్లోజ్ అవ్వకుండా నేను మార్కెట్ ని బులిష్ గా చూడట్లేదు అని. సో ఎప్పుడైనా ట్రాప్ అని మెన్షన్ చేస్తూ మీకు రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 21,750 దగ్గర ఉందనుకోండి, దాని అర్థం మార్కెట్ లో సెల్లింగ్ ఆపర్చునిటీకి స్కోప్ ఉండొచ్చు. రిజెక్షన్ వస్తే మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయితే మాట్లాడడానికి ఏం లేదు, మనం అది రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నట్టు. ఒకవేళ ఇది లెవెల్ బిలో వస్తుంటే ఈ మాత్రం రిజెక్ట్ అవుతున్నట్టు మనకి బేరిష్ గా అర్థం అవుతున్న క్యాండిల్ స్టిక్స్ పరంగా, ఇండికేటర్స్ పరంగా ఆర్ వాట్ ఎవర్ మన అనాలిసిస్ పరంగా దెన్ వస్తున్న ఈ రివర్సల్స్ లో బేరిష్ ఆపర్చునిటీ విత్ ప్రాపర్ రిస్క్ రివార్డ్ మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ బులిష్ గా మనకి ఏదైనా పొజిషన్స్ ఉంటే స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వకపోతే ట్రాప్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అండ్ అలాగే ఈ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఇంతలా పడింది, 200 పాయింట్స్ పడింది, ఇంకొక 50 పాయింట్స్ పడదా, ఇంకొక 100 పాయింట్స్ పడదా, పడచ్చేమో 21,450 బిలో మార్కెట్ క్లోజ్ అయితే 21,450 మార్కెట్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ ని బేరిష్ గా చూడకూడదు. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ 21,500 to 21,450 ఆ 50 పాయింట్ జోన్ చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా సార్లు ఆ లెవెల్ దగ్గరికి వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి ఈ రోజు పడిన మార్కెట్ ఫాల్ లో కూడా ట్రాప్ అవ్వద్దు. ఫర్దర్ గా కూడా బేరిష్ గా ఫర్దర్ గా కూడా మార్కెట్ ఇంకా పడుతుందని ఈ 50 పాయింట్ జోన్ మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా మనం భావించకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ట్రాప్ అనే వర్డ్ కి మీనింగ్ అది ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి పెడుతున్నది కాదు. నేను ప్రీవియస్ గా చాలా సార్లు చెప్పాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను, నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మార్కెట్ 5% 10% పడినప్పుడు కూడా రైట్ ఆపర్చునిటీని వెతికే ప్రయత్నం మనం చేయాలి తప్పితే మార్కెట్ ఎప్పుడు ట్రాప్ కాదు. మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్టాక్స్ మేబీ ఆ మేనేజ్మెంట్ బిజినెస్ మనల్ని ట్రాప్ కి గురి చేస్తే మనం ఎగ్జిట్ అవ్వాలి తప్పించి, ఎగ్జిట్ ఇంకేదైనా ఆపర్చునిటీ ఉంటున్న బిజినెస్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి తప్పించి మార్కెట్ ఇండెక్స్ లెవెల్స్ ని చూసి ఓవరాల్ మన స్టాక్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ని ఆపడం, లేకపోతే ఎగ్జిట్ అవ్వడం, లేకపోతే ఓవర్ వాల్యుయేషన్ అనుకొని మనకు మనం డిసైడ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం చేస్తే చాలా మంది 18,000 19,000 దగ్గరే ఆగిపోయి మార్కెట్ పడుతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళు 12,000 మార్కెట్ ఇంకా మార్కెట్ వస్తుందని ట్విట్టర్ లో మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటారు. కాబట్టి నేను ఏదైతే మీకు మార్కెట్ అనాలిసిస్ లో చెప్తుంటానో అది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కాదు, లెవెల్స్ బేస్డ్ గా చెప్తున్నప్పుడు ది ప్యూర్లీ ట్రేడింగ్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ ఆస్పెక్ట్స్ లోనే మీకు ఈ లెవెల్స్ అండ్ అనాలిసిస్ ని చెప్తూ ఉంటాను. అండ్ చాలా ఇంపార్టెంట్ డేస్ కి అయితే మనం దగ్గర ఇవాళ అండ్ రేపు 30 and 31st యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరుగుతుంది. మనకి దాని యొక్క అవుట్కమ్ 31st నైట్ వస్తుంది. యాజ్ యూజువల్ 31st నైట్ నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. అండ్ February 1st మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది థర్స్డే. అండ్ అదే థర్స్డే మనకి బడ్జెట్ రిలేటెడ్ గా కూడా, అదేం పెద్ద బడ్జెట్ కాదు, చాలా సార్లు చెప్పాను పెద్ద బడ్జెట్ కాదు, బట్ స్టిల్ బడ్జెట్ అంటే బడ్జెటే. కేంద్ర బడ్జెట్ అంటే ఎంత చిన్నదా పెద్దదా అని కాదు, మార్కెట్ లో ఒక చిన్న వోల్టాలిటీ, విక్స్ కూడా రీసెంట్ డేస్ లో అందుకే పెరుగుతుంది, ఇవాళ కూడా పెరిగింది. కాబట్టి అది కూడా ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ అమెరికాలో ఉంటున్న పరిస్థితులు ఏంటి, యుఎస్ ఫెడ్ వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చూస్తున్నప్పుడు రీసెంట్ డేస్ లో ఉంటున్న డేటాని గమనించండి. యుఎస్ జీడిపి డేటా చాలా మంచిగా వచ్చింది, మీన్స్ ఎకానమీ బానే ఉంది. అండ్ పీసీ ఇన్ఫ్లేషన్ అంటారు, అది ఫెడ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంది. ఇన్ఫ్లేషన్ బెటర్ గానే ఉంది, మీన్స్ అంత సర్ప్రైజ్ చేసి ఓవర్ గా ఏం లేదు. ఎకానమీ కూడా బానే ఉంది. సో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల పెంపు రిలేటెడ్ అయితే 100% తీసుకోరు డెసిషన్, వడ్డీ రేట్ల కట్ కూడా తీసుకోరు 100%. సో నేను ఎక్కడెక్కడైతే 100% అంటున్నానో దానికి అగెనెస్ట్ గా జరిగింది అనుకోండి, వడ్డీ రేట్ల పెంపు ఉండదు, 100% ఉండదు. దీనికి అగెనెస్ట్ గా జరిగితే ఒక బిగ్ నెగిటివ్ మార్కెట్ కి. వడ్డీ రేట్ల కట్ 100% ఉండదు, వాళ్ళు ఈవెన్ 10 basis points కట్ చేసినది ఒక బిగ్ పాజిటివ్ మార్కెట్ కి. ఓకేనా? సో ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మనం జరగదు అనుకుంటుంది, జరిగితే పాజిటివ్ నెగిటివ్ అలానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఏది మార్కెట్ ని మూవ్ చేస్తుంది, ఏది డిసైడ్ చేస్తుంది మార్కెట్ ని అంటే ఎప్పుడెప్పటి నుంచి వడ్డీ రేట్లు కట్ చేయాలనుకుంటున్నారు. అండ్ కట్ చేస్తే ఏదైనా చెప్తారా, ఫస్ట్ ఇంత బేసిస్ పాయింట్స్ తో కట్ చేస్తాం, ఎంటైర్ క్యాలెండర్ ఇయర్ కి ఇంత మేము కట్ చేయాలనుకుంటున్నాం, ఇన్ని బేసిస్ పాయింట్స్ ఉంటుంది, ఓవరాల్ గా 110 150 140 ఇన్ని బేసిస్ పాయింట్స్ కట్ చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీ ఇస్తారా? అది మార్కెట్
ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్న దాన్ని బట్టి మార్కెట్ ఒక మూవ్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కామెంటరీ ఇంపార్టెంట్. వడ్డీ రేట్ల గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈసారి మనకి ఉండదు. మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెద్దగా మూవ్ అవట్లేదు, కానీ యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ రీసెంట్ డేస్ లో మంచిగానే మూవ్ అవుతున్నాయి. లాస్ట్ 3 months నుంచి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కన్సాలిడేషన్ ఉంది, కానీ యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ లో కన్సాలిడేషన్ లేదు. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి మూవ్ ని కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేనైతే అబ్జర్వ్ చేశాను. నిన్న మార్కెట్ అంతలా పెరిగాక నేను ఫస్ట్ గమనించింది FIDA ఈక్విటీ పరంగా ఏదైనా బిగ్ బయింగ్ చేశారా అని. DIS 3222 crores దగ్గరగా బై చేశారు. అది సర్ప్రైజ్ చేసింది. ఇంకా సర్ప్రైజ్ చేసింది ఏంటంటే నేను FIS రిలయన్స్ ఇండస్ట్రీస్ పరంగా పెద్ద మొత్తంలో వాటాను కొన్నారేమో అనుకున్నాను, కానీ FIS కొనలేదు. అలా అని నిన్న కేవలం స్పెక్యులేటెడ్ మూనేనా అంటే అది కాదు. 1400 crores 1400 కోట్ల దగ్గరగా నిన్న రిలయన్స్ లో డెలివరీ యాక్టివిటీ కనిపించింది. అండ్ అన్ని అదాని స్టాక్స్ లో కలిపి ఒక 1000 కోట్ల దగ్గరగా డెలివరీ యాక్టివిటీ కనిపించింది. మోస్ట్లీ మన ఇండియాకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ రిలయన్స్ రిలేటెడ్ గా స్టేక్ ని పెంచుకుంటున్నట్లయితే అర్థం అవుతుంది. అండ్ ఇంకా సర్ప్రైజ్ చేసింది, నిన్న అంత పెరిగిన 400 పాయింట్స్ నిఫ్టీ పెరిగిన 3% షార్ట్స్ కవర్ అయ్యాయి. 21,750 దగ్గరికి మార్కెట్ వెళ్ళిపోయింది. 75% షార్ట్స్ ఇంకా సిస్టమ్ లో ఉన్నాయి. ఇవాళ పడిన దానికి షార్ట్స్ ఇంకా పెరుగుతాయి. అది బులిష్ గా మార్కెట్ ని ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి డేటా పాయింట్. బికాస్ లెట్స్ సే ఇప్పుడు 75% దగ్గర ఉన్నాయి కదా నెట్ షార్ట్స్, అవి అగైన్ 78 80 దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి. సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అందరూ బేరిష్ గా అనుకుంటున్నారు, మార్కెట్ పడిపోతుంది అనుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఫెడ్ వాళ్ళు ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేసినా ఆర్ ఏదైనా ఈవెంట్ కారణంగా మార్కెట్స్ లో ఒక చిన్న స్పార్క్ పాజిటివ్ గా వచ్చింది అనుకోండి, షార్ట్స్ అన్ని స్క్వీజ్ అవ్వాల్సి వస్తుంది, షార్ట్స్ అన్ని కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఒక బిగ్ ర్యాలీ మార్కెట్ లో నార్మల్ గా ఒక 200 పాయింట్స్ పెరగాల్సింది, ఆ రోజు ఒక 400 500 600 పాయింట్స్ కూడా నిఫ్టీ పరంగా ఒకే రోజు కాకపోయినా కంటిన్యూస్ గా డే బై డే సెషన్స్ లో మార్కెట్ లో అప్టిక్ జస్ట్ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్, నాట్ యాడింగ్ ఎనీ ఫ్రెష్ లాంగ్స్ అవసరమే లేదు. కొత్తగా లాంగ్స్ యాడ్ చేసుకోవాల్సిన నీడే లేదు. షార్ట్స్ కారణంగానే మార్కెట్ పెరిగే సందర్భం ఉంటుంది. కాబట్టి సిస్టమ్ లో షార్ట్స్ హెవీగా ఉంటున్నప్పుడు ఒక చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ ఎక్కడైనా కనిపించే అవకాశం ఉందా ఉంటే ఆ సందర్భాన్ని మనం షార్ట్ కవరింగ్ ర్యాలీలో కన్ఫర్మేషన్ తీసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ ఏదో పెట్టుకొని ఆ రెసిస్టెన్స్ అబౌవ్ క్లోజ్ అవుతుంటే ఆ ర్యాలీని మనం ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీని మనం ప్లే చేయగలుగుతున్నాం. ఒక గుడ్ ఆపర్చునిటీ మార్కెట్ లో మనం పొందొచ్చు. అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగా నా వ్యూ 21,750 దగ్గరకు వస్తున్నప్పుడు బులిష్ కంటే బేరిష్ గా ఆపర్చునిటీస్ కనిపిస్తుంటే ఇలా రివర్సల్ ఏదైనా 15-minute క్యాండిల్ రిజెక్ట్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అవుతుంటే ఆ క్యాండిల్ బేస్డ్ గా రిస్క్ రివార్డ్ ఆర్ ఏదైనా ఇండికేటర్ బేస్డ్ గా మనకుంటున్న ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్ గా రిస్క్ రివార్డ్ ని ప్లే చేసుకుంటూ బేరిష్ గా చూడాలి. బులిష్ కంటే సపోర్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇంత పడింది ఇంకా పడిపోతుందేమో అని అనుకోవడం కాకుండా ఒక 50 పాయింట్స్ 21,500 to 21,450 ఆ 50 పాయింట్స్ సపోర్ట్ ని చూసుకుంటూ ఆ మార్క్ బిలో కానీ డైలీ క్లోజింగ్ మనకి కనిపిస్తే దెన్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుందని. ఎల్స్ ఈ రేంజ్ లోనే మార్కెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ 250 పాయింట్ రేంజ్ లోనే మార్కెట్ ఫర్దర్ గా కూడా కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ ఉంది. ప్రీవియస్ గా కూడా కన్సాలిడేట్ అయింది చాలా టైం. ఇఫ్ ఇన్ కేస్ 450 బిలో కానీ మార్కెట్ లో క్లోజింగ్ కనిపిస్తుంటే దెన్ 21,250 ఇంకొక 200 పాయింట్స్ ఉంటుంది. అండ్ దెన్ రీసెంట్ గా ఉంటున్న లోస్ అండ్ 2900 మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్. బట్ నేను ఈ 21,450 బ్రేక్ అయితే మార్కెట్ ని బేరిష్ గా చూస్తూ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం మార్కెట్ లో ట్రేడ్ సెటప్స్ ని చూస్తాను. బట్ ఈ 450 బ్రేక్ అవ్వనంత వరకు నేను మార్కెట్ లో ఒక రివర్సల్ ని అగైన్ అప్ సైడ్ టువర్డ్స్ 21,750 దెన్ అగైన్ కన్సాలిడేషన్ ఇదే రేంజ్ లోనే కన్సాలిడేషన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 21,450 బిలో డైలీ క్లోజింగ్ ట్రేడర్స్ చూడాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నది వీళ్ళకి 642 మెగావాట్ విండ్ ఎనర్జీ ఆర్డర్ ఎవ్రిన్ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. ఈ ఎవ్రిన్ అనేది ఒక జాయింట్ వెంచర్, బ్రూక్ఫీల్డ్ అండ్ యాక్సెస్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్. సో ఈ జాయింట్ వెంచర్ కోసం 642 మెగావాట్ అంటే నియర్లీ 214 విండ్ టర్బైన్స్ ని, ఈచ్ విండ్ టర్బైన్ హ్యావింగ్ ఎ కెపాసిటీ ఆఫ్ 3 మెగావాట్. సో ఈ 214 విండ్ టర్బైన్స్, ఈ 3 మెగావాట్ సిరీస్ కి సంబంధించిన 214 విండ్ టర్బైన్స్ ని ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడికి సప్లై చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా 5,28,000 కుటుంబాలకి ఎలక్ట్రిసిటీ విండ్ ఎనర్జీ ద్వారా జనరేట్ అవుతూ ఎంతో పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా 20.87 lakh టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ కూడా ప్రతి సంవత్సరం తగ్గుతుందనేలా సుజలాన్ ఎనర్జీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జిలేట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి, ఎస్టిమేట్స్ కంటే అబోవ్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు 85 రూపీస్ పర్ షేర్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిడెండ్ పర్ షేర్ ప్రకారం చూస్తే 85 రూపీస్ ఈచ్ షేర్ కి వీళ్ళు డివిడెండ్ ని ఇస్తున్నారని, అందులో వన్ టైం స్పెషల్ డివిడెండ్ 40 రూపీస్ పర్ షేర్ ఇస్తున్నారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. సో ఎప్పుడు డివిడెండ్స్ తో షేర్ హోల్డర్స్ కి కొంత ఎక్కువ మొత్తంలోనే అమౌంట్స్ ని బ్యాంక్ అకౌంట్ లో వేసే జిలేట్ వాళ్ళు ఈసారి కూడా భారీ మొత్తంలో డివిడెండ్స్ ఇస్తున్నట్లయితే
కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా డివిడెండ్ ఇస్తుండడం స్టాక్ ప్రైస్ లో ఎక్స్ డివిడెండ్ రోజు అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ గుర్తుంచుకోవాలి, ప్రధానంగా ఏ కంపెనీస్ అయితే వస్తున్న డబ్బుల్ని ఫర్దర్ గా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంలో గ్రో చేయలేం. ఆల్రెడీ మనం గ్రో అయిపోయాం, ఒక మాక్సిమం పీక్ లెవెల్ సాచురేటెడ్ పాయింట్ లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ గ్రోత్ పరంగా అనుకుంటారు. ఆర్ బిజినెస్ గ్రోత్ కి యూస్ చేయాల్సిన అమౌంట్ కంటే ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో వాటిని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ అలా చేసిన దానికి స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుందన్న విషయం షేర్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్కిడ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళు డెవలప్ చేస్తున్న నోవల్ యాంటీబయాటిక్ డ్రగ్ కి యూరోపియన్ మెడికల్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఆథరైజేషన్ లభించింది. మీన్స్ ఈ డ్రగ్ యూరోపియన్ ఏరియాస్ లో సెల్ చేసుకోవచ్చు అనేలా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇదే మన ఇండియాలో ఫస్ట్ డ్రగ్. ఇండియాలో ఇన్వెంట్ అయి ఇంత దూరం వెళ్ళడం, ఈఎంఏ ఆథరైజేషన్ వరకు వెళ్ళడం, ఇదే ఫస్ట్ డ్రగ్. ఎన్మెటాజోబాక్టమ్ ఆర్ ఎక్సిఫ్లెబ్ రిలేటెడ్ గా ఈ యాంటీబయాటిక్ కి కంప్లీట్ రీసెర్చ్ ఆర్కిడ్ ఫార్మా వాళ్ళు చేశారు. బట్ దీని రిలేటెడ్ గా లైసెన్సింగ్ ని అలెక్రా వాళ్ళకి ఇచ్చేశారు. సో కమింగ్ డేస్ లో అలెక్రా వాళ్ళు అండ్ అలెక్రా వాళ్ళ టైప్ అయిన అడ్వాన్స్ ఫార్మా వాళ్ళు ఈ డ్రగ్ ని కమర్షియలైజ్ చేస్తారు. అండ్ ఉంటున్న డేటా ప్రకారం 6 to 8% దగ్గరగా సేల్స్ లో రాయల్టీ ఆర్కిడ్ ఫార్మాకు వస్తున్నట్టు అండ్ ఎస్టిమేటెడ్ సేల్స్ $200 to $300 million దగ్గరగా జరుగుతాయని. సో 4,400 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న ఈ కంపెనీ ఇవాళ 20% పెరిగాక కూడా 6 to 8% రాయల్టీని అవుట్ ఆఫ్ $300 million గ్లోబల్ గా ఉంటున్న సేల్స్ తో చూస్తున్నప్పుడు ఒక బిగ్ పోర్షన్ లో వీళ్ళ ప్రాఫిటబిలిటీ పెరుగుతున్నట్టు. కాబట్టి ఇది ఆర్కిడ్ ఫార్మా పరంగా ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ ట్రిగ్గర్ గానే మనం గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, బికాస్ మీకు తెలుసుంటే ఫార్మా అండ్ మెడికల్ రిలేటెడ్ గా మనకి యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఏదైనా యాంటీబయాటిక్స్, ఆ యాంటీబయాటిక్స్ కి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. అండ్ మనం ఒక్కొక్క క్లాస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ని హయ్యర్ కి వెళ్తూ ఉంటే మనకి చాలా నేరో అయిపోతాయి యాంటీబయాటిక్. అలాంటి సందర్భంలో మనకి కొత్త యాంటీబయాటిక్స్ విత్ డిఫరెంట్ పవర్ కావాల్సి ఉంటుంది. పర్టికులర్ గా వీళ్ళు డెవలప్ చేసిన ఈ యాంటీబయాటిక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అండ్ న్యూమోనియా అండ్ ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వీటికైతే ఆల్రెడీ యాంటీబయాటిక్స్ వాడి రెసిస్టెన్స్ అయిపోయి ఉంటుందో వాటికి కూడా ఉపయోగపడుతుంది అంటూ ఉండడం ఒక కొత్త ఫార్మ్ ఆఫ్ యాంటీబయాటిక్ ని వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొచ్చి సేల్స్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఇండియన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి ఇది గర్వకారణమైన విషయం. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంతలా పెరిగింది కదా ఇవాళ, దీని బ్యాక్ ఇంకేదైనా అప్డేట్స్ ఉన్నాయని చూస్తే కొత్తగా ఏం అప్డేట్స్ కనిపించట్లేదు. జనవరి 29 ఉంటున్న అప్డేటే. జీ ప్రమోటర్స్ చెప్తున్నది ఆ కంపెనీలో 26% దగ్గరగా వాళ్ళ వాటాని పెంచుకుంటారు జీ ప్రమోటర్స్ అని. అండ్ ఇన్వెస్టర్స్ ని కూడా పేషెన్స్ గా కొంత ఓపిక్ గా ఉండమని చెప్తున్నారు. కానీ గుర్తుంచుకోవాల్సింది, జనవరి 31న సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో జీ వాళ్ళు $90 million టర్మినేషన్ ఫీజ్ గా సోనీ వాళ్ళకి పే చేయాలనేలా, బికాస్ అగ్రిమెంట్ ముందుకు వెళ్ళలేదు కాబట్టి దానికి ఫీగా $90 million జీ వాళ్ళు పే చేయాలనేలా సోనీ వాళ్ళు సింగపూర్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో కేసును అయితే జీకి అగైనెస్ట్ గా తీసుకురానున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ జీకి అగైనెస్ట్ గా తీర్పు వస్తుంటే అది షేర్ హోల్డర్స్ పరంగా స్టాక్ పరంగా నెగిటివ్ గానే మనం చూడాల్సి ఉంటుంది. అండ్ మేబీ ఈ అన్సర్టనిటీ కొంత బ్యాలెన్స్ చేయడానికే జీ ప్రమోటర్స్ కూడా వాళ్ళ వాటాని పెంచుకుంటారన్న న్యూస్ అప్డేట్ ని కూడా మార్కెట్ లో, అండ్ మేబీ ప్రాబబ్లీ వాళ్ళు పెంచుకోవచ్చేమో ఆర్ పెంచుకోరేమో, వి డోంట్ నో. బట్ ఈ అప్డేట్ ఎస్ఎల్ గ్రూప్ రిలేటెడ్ ఒకప్పటి చైర్మన్ సుభాష్ చంద్ర గారి దగ్గర నుంచి మింట్ ఇంటర్వ్యూలో వస్తుండడం స్టాక్ ని స్టెబిలైజ్ చేసి పాజిటివ్ గా మూవ్ చేసింది. బట్ ఇవన్నీ కూడా అప్డేట్సే. బట్ ఇన్ ఫ్యూచర్ పాజిటివ్ గాను నెగిటివ్ గాను రెండిటి పరంగా రియాక్ట్ అవడానికి జీ ఎంటర్టైన్మెంట్ కి మల్టిపుల్ ఈవెంట్స్ పెండింగ్ లో ఉన్నాయన్న విషయాన్ని షేర్ హోల్డర్స్ గుర్తుంచుకోవాలి. ఒక బిగ్ వోల్టాలిటీ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా కమింగ్ డేస్ లో కొనసాగుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ నోవా అగ్రిటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఐపీఓ రేపు లిస్ట్ అవబోతుంది. అండ్ ఇప్పుడు ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విజయవాడకు సంబంధించిన వాళ్ళు ఈ కంపెనీపై జనవరి 24న సోదాలు కండక్ట్ చేశారని, అండ్ ఈ కంపెనీకి సంబంధించిన సర్టైన్ ఫైల్స్, క్యాష్ రిసిప్ట్ బుక్స్, డైరీ, స్పైరల్ బుక్, కంప్యూటర్, సిపియు అండ్ స్టాక్ రిజిస్టర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 to 2020 సీజ్ చేశారని, అండ్ ఈ కంపెనీకి సంబంధించిన 1 ex ఎంప్లాయ్ కి, ఎండి కి సమన్స్ ని కూడా ఇష్యూ చేశారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది 2019 లో ఎలక్షన్స్ పరంగా ఓటర్స్ కి డబ్బులు ఇచ్చిన దానికి గాను ఈ సోదాలు జరిగినట్లయితే డేటా అయితే కనిపిస్తుంది. అండ్ రేపు లిస్ట్ అవుతున్న ఐపీఓ ఇప్పుడు ఇలా అప్డేట్స్ వస్తుండడం, మరి చూడాలి రేపు లిస్టింగ్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ రిజల్ట్స్. ఫస్ట్ కేపీఐటీ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూ 4.8% గ్రో అవుతుండడం, మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ గ్రో అవుతుండడం, నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ డివిడెండ్ ₹2.10 పర్ షేర్ ని వీళ్ళు ప్రకటించారు. నెక్స్ట్ ఐటీసీ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ కి ముందు వాళ్ళ ఇంటర్మ్ డివిడెండ్ ని ₹6.25 పర్ షేర్ ప్రకటించారు. అండ్ దానికి రికార్డ్ డేట్ 8th February నాటికి మీ డిమాట్ అకౌంట్ లో స్టాక్స్
ఉంటే మీరు ఆ డివిడెండ్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ కమింగ్ టు నెంబర్స్ ఫ్రెండ్స్, నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. ఎక్కడ వీక్ గా ఉన్నాయో కూడా చెప్తాను. బట్ దానికి ముందు ఈ నెంబర్స్ అంత సీరియస్ గా తీసుకోకండి. బికాస్ ప్రతిసారి మనకి బడ్జెట్ కి ముందు స్టాక్ పైలింగ్ జరుగుతుంది. బడ్జెట్ లో ఈ టొబాకో రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ కి ట్యాక్స్ ని పెంచేస్తారని మోస్ట్ ఆఫ్ ద హోల్సేలర్స్ అందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్టాక్ ని పెద్ద మొత్తంలో కొంటారు. కానీ ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లైక్ ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి సిగరెట్ వాల్యూమ్స్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అయితే కనిపించింది. బట్ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నది, మీన్స్ వీక్ గా పర్ఫార్మ్ చేసింది అయితే టొబాకో బిజినెస్, వీళ్ళ కోర్ బిజినెస్. బట్ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నది వీళ్ళ ఎఫ్ఎంసీజీ. ఎక్స్పెక్టెడ్ కంటే స్ట్రాంగ్ గా గ్రో అయింది అండ్ కన్సిస్టెంట్ గా రీసెంట్ క్వార్టర్స్ లో బెటర్ గానే గ్రో అవుతూ ఉంది. వెరస్ వీళ్ళ అగ్రి అండ్ పేపర్ బోర్డ్ ప్యాకింగ్ బిజినెస్ కొంత వీక్ గా ఉంటుంటే హోటల్ బిజినెస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసింది. సో ఎఫ్ఎంసీజీ, హోటల్స్ స్ట్రాంగ్ షో, అగ్రి అండ్ పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ వీక్ అండ్ కంప్లీట్ గా ఎక్స్పెక్టేషన్స్ కి బిలో వస్తున్నది సిగరెట్ మీన్ టొబాకో బిజినెస్. బట్ ఓవరాల్ రిజల్ట్స్ ని కంబైన్ చేస్తూ ప్రస్తుతం ఉంటున్న బడ్జెట్ ని మనం దృష్టిలో ఉంచుకుంటే ఇది ఫుల్ బడ్జెట్ కాదు కాబట్టి నెంబర్స్ పరంగా పర్టికులర్ గా టొబాకో బిజినెస్ లో వీక్నెస్ మనకి కనిపించిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈవెన్ ఫర్ దట్ వీక్ నెంబర్స్ మార్కెట్ అంత నెగటివ్ గా ఇవాళ రియాక్ట్ అవ్వలేదు. ఐటీసీ పరంగా లేదు, యూజువల్ గా నార్మల్ బడ్జెట్ ఉండి వీళ్ళకి ఇలాంటి నెంబర్స్ వచ్చుంటే ఇది ఒక బిగ్ నెగటివ్. బికాస్ మార్కెట్ వాల్యూమ్స్ 0 to పాజిటివ్ 2% వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ నెగటివ్ 2% వరకు రియాలిటీ అయితే ప్లే అయింది. బట్ ఓవరాల్ నెంబర్స్ ఈ వన్ టైం ఉంటున్న ఇంపాక్ట్ ని పక్కకు తీసి చూస్తున్నప్పుడు బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఫర్ ఐటీసీ ప్రాఫిటబిలిటీ బెటర్ గా ఉంది కదా, మరి రెవెన్యూస్ అటు ఇటు ఉంటున్నా అని మీరు చూడొచ్చు. అదర్ ఇన్కమ్ 30% గ్రో అవడం కారణంగానే ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయిందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కూడా బెటర్ గానే ఉన్నాయి. బట్ స్టాక్ నెగటివ్ గా రియాక్ట్ అయింది. బట్ నెంబర్స్ లో టూ మచ్ డీవియేషన్ ఏం లేదు. అసెట్ క్వాలిటీ స్లైట్ గా వీక్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఈవెన్ అది కన్సిడరేషన్ లోకి తీసుకుని ఓవరాల్ నెంబర్స్ ని చూస్తున్నా బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ వీక్ గా లేవు. ఎండి రాజీవ్ జైన్ గారు తన మీద వస్తున్న కథనాలకి రెస్పాండ్ అయ్యారు. తన ఈ కంపెనీ అండ్ ఈవెన్ సబ్సిడరీస్ పరంగా గ్రోత్ ని అండ్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ని షేప్ చేసే దాంట్లో తన కంపెనీతోనే నడుస్తారనేలా అప్డేట్ చేశారు. అండ్ జూబిలెంట్ ఇంగ్రీవియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని స్క్రీన్ పైన గమనించండి. ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ రెవెన్యూస్ లో డిక్లైన్ ఉంది. టోటల్ ఎక్స్పెన్సెస్ పెరగకపోతున్నా మార్జిన్స్ లో ఇంపాక్ట్ అండ్ టోటల్ నెట్ ప్రాఫిటబిలిటీ లో ఇంపాక్ట్ క్లియర్ గా క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కనిపిస్తుంది. అండ్ ఎక్సెప్ట్ వీళ్ళ కెమికల్ ఇంటర్మీడియట్స్ రెస్ట్ ఆఫ్ ద టూ బిజినెస్ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సొల్యూషన్ బిజినెస్ వీక్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ వీళ్ళు ₹2.50 పర్ షేర్ డివిడెండ్ ని ప్రకటించారు. అండ్ దానికి రికార్డ్ డేట్ February 9th అని చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,480 మార్క్ బిలో కని వెళ్తే 21,350 అరౌండ్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ 21,650 ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది రెస్పెక్ట్ చేద్దామనే ప్రయత్నించింది. ఆల్మోస్ట్ 2 o'clock అరౌండ్ అయితే బ్రేక్ అయింది. సో చూసారు కదా, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఉంది. సో అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇది రెసిస్టెన్స్ కూడా అవుతుంది. అండ్ అబౌ 21,750 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ గమనించారా, ఇది నిన్నటి లెవెల్స్ మోస్ట్లీ 2 ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే కన్సాలిడేట్ అయింది. ఇవాళ కూడా మెజారిటీ ఆఫ్ సెషన్ పెద్ద పెద్ద విక్స్ అయితే కనిపిస్తాయి మనకి. బట్ మెజారిటీ ఆఫ్ సెషన్ ఈ 2 లెవెల్స్ మధ్యలోనే 45,270 to 45,480. ఒకవేళ ఈ జోన్ బిలో కని మార్కెట్ వస్తుంటే 45,80 నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ అబౌ 45,650 మార్కెట్ రిలేటెడ్ గా ఇమీడియట్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ కమింగ్ టు రేంజ్ నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను 21,200 to 21,900. ఇప్పటి వరకు అయితే మనం చేంజ్ చేయలేదు. 200 దగ్గరికి మార్కెట్ ఒకసారి వచ్చింది, 750 దగ్గరికి మార్కెట్ నిన్న వచ్చింది. ఇంకా మనల్ని కంఫర్ట్ జోన్ లోనే ఉంచుతూ ఉంది. 200 to 900, 21,200 to 21,900 స్టిల్ ఇదే రేంజ్ ని 700 పాయింట్ రేంజ్ ని నిఫ్టీ పరంగా గమనిస్తున్నాను. ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో ఆర్ అబౌవ్ క్లోజ్ అవుతుంటే ఈ రేంజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.